Hi teacher viewers, welcome back to Marathon 5000 Important MCQ Bits program. Today subject based on modern Indian history for all TSPSC, SSC, UPSC examination. First question. Match the date of the following events. సో మనకు కొన్ని లిస్ట్లో ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి డేట్ ఇచ్చారు, దానికి సంబంధించిన ఈవెంట్ ఇచ్చారు. సో ఇది ఈవెంట్, డేట్స్. సో ఇది డైరెక్ట్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకు ఇస్తారంటే ఎక్కువగా మనకు మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇవ్వచ్చు. సో పబ్లికేషన్ ఆఫ్ సైమన్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడైందంటే ఇది 1930. సో మనకు జస్ట్ ఇయర్ తెలిసినా కూడా 4. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇనాగరేటెడ్. సో ఆల్రెడీ మన 1930 కూడా అయితే ఎప్పుడు ముందల మనకు ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ అనేది పబ్లికేషన్ చేయడం జరిగింది. దాని తర్వాతే మనకు ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. సో మీకు ఈజీగా గుర్తున్నాను చెప్తున్నాను. సో 4 తర్వాత 3 వస్తుంది. నెక్స్ట్ ఏం సైనింగ్ ఆఫ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము ఇది. సో ఇది ఏంటంటే 2 అంటే 1931. ఎక్స్క్యూజన్ ఆఫ్ ద భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎప్పుడంటే 1931. సో 4, 3, 2, 1 అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931 వాజ్ vehemently criticized and opposed by the people on the ground that. సో ఏదైతే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఉందో 1931 చాలా వరకు ఏంటంటే అపోజ్ చేయడం జరిగింది. సో ఆన్ ద గ్రౌండ్, సో రిలీజ్ అంటే ఆన్ ద గ్రౌండ్ దాట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ వాజ్ అంటే దీన్ని సస్పెండ్ చేసినందుక, లేకపోతే ద సఫరింగ్ ఆఫ్ 1000 పీపుల్ ఇన్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ వర్ వేస్టెడ్. అంటే చాలామంది ఈ ఏదైతే ఈ సిడిఎం మూమెంట్ ఉందో, ఈ సిడి మూమెంట్ ఏంటంటే సారీ నేను షార్ట్కట్లో చెప్తున్నాను, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఉందో ఈ మూమెంట్ని సస్పెండ్ చేయడం వల్ల ఇది అంటే అపోజ్ చేశారా, లేకపోతే చాలామంది ఈ మూమెంట్ వల్ల సఫర్ అయ్యారనా, లేకపోతే అంటే దానివల్ల వేస్ట్ అయిందా, లేకపోతే ఇట్ వాస్ కాంట్రారీ టు ద ప్లేడ్స్ ఆఫ్ ద కాంగ్రెస్ ఫర్ పూర్ణ స్వరాజ్య, లేకపోతే గాంధీ డిడ్ నథింగ్ టు సేవ్ లైఫ్స్ ఆఫ్ భగత్ సింగ్ అండ్ సుఖ్దేవ్ అండ్ రాజ్గురు హూ హ్యాడ్ బీన్ అవార్డెడ్ ద డెత్ సెంటెన్స్. సో సుఖ్దేవ్కి, భగత్ సింగ్కి, రాజ్గురుకి ముగ్గురికి ఉరిశిక్ష వేయడం జరిగింది. సో దాన్ని అంటే వీళ్ళను గాంధీ గారు అంటే సేవ్ చేయలేకపోయారని దీని రిలేటెడ్. సో మనకి ఈ 3 అనేది ఇవ్వడం జరిగింది. సో దేనికి సంబంధించిన అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది వాజ్ వెహిమెంట్లీ క్రిటిసైజ్డ్ అండ్ అపోజ్డ్ బై ద పీపుల్ ఆన్ ద గ్రౌండ్ దట్ అంటే గాంధీ డిడ్ నథింగ్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ భగత్ సింగ్ మరియు సుఖ్దేవ్ మరియు రాజ్గురు. సో గుర్తుపెట్టుకోండి, భగత్ సింగ్, సుఖ్దేవ్ అండ్ రాజ్గురు, బిఎస్ఆర్. సో భారత రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్. సో మామూలుగా గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ ఎలా పార్టీనో బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కదా. అయితే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ట్రిక్స్ చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇది ఎందుకంటే మనకు చాలా వరకు ఏంటంటే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటేనే ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటేనే మనకు ఒక హిస్టరీలో ఏంటంటే మనం మర్చిపోతాం తరచుగా. సో అందువల్లనే ఇది ట్రిక్స్లా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ September 20, 1932 మహాత్మా గాంధీ బిగెన్ ఎ ఫాస్ట్ అంటూ డెత్ ఇన్ ఎర్రవాడ జైల్ అగెనిస్ట్. సో మహాత్మా గాంధీ గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ అంటే ఎర్రవాడ జైల్లో. అయితే ఎగెనిస్ట్ దేని గురించి అంటే దేని వ్యతిరేకం గురించి అంటే బ్రిటిష్ రిప్రెషన్ ఆఫ్ సత్యాగ్రహిస్నా, లేకపోతే వయలేషన్ ఆఫ్ గాంధీ ఇర్విన్ ప్యాక్టా, లేకపోతే కమ్యూనల్ అవార్డ్ ఆఫ్ రామ్సే మెక్డొనాల్డ్, లేకపోతే ఆల్ ద ఎబోనా. సో దానికి సంబంధించిన వ్యతిరేకంగా ఇలా గాంధీ గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది ఎర్రవాడ జైల్లో. అంటే ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుపెట్టుకోండి. దేనికి సంబంధించిందంటే బ్రిటిష్ రిప్రెషన్ ఆఫ్ సత్యాగ్రహీస్. ఎవరైతే సత్యాగ్రహీస్ చేస్తున్నారో వాళ్ళని కంప్లీట్గా రిప్రెజెంట్ చేయడము బ్రిటిష్ వాళ్ళు. దాంతోపాటు ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది వయలేషన్ వల్ల అదొకటి రీజన్ కూడా. అండ్ కమ్యూనల్ అవార్డ్ ఆఫ్ రామ్సే మెక్డొనాల్డ్. సో రామ్సే మెక్డొనాల్డ్కి కమ్యూనల్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ బ్రోక్ హిజ్ ఎపిక్ ఫాస్ట్ అంటూ డెత్ ఆన్ September 26, 1932 ఆఫ్టర్ ద పూనా ప్యాక్ట్ విచ్ ప్రొవైడెడ్ ఫర్. సో మహాత్మా గాంధీ గారు
బ్రోక్ ఎపిక్ ఫాస్ట్ అంటూ డెత్. సో తన నిరాదీక్షని ఫాస్ట్ అంటూ డెత్ అంటే తన నిరాహార దీక్షని ఆపేయడం జరిగింది. ఎప్పుడంటే 1932 ఆఫ్టర్ ద పూనా ప్యాక్ట్. సో మనం అడగవచ్చు, సో గాంధీజీ గారికి ఇందాకేమో మనం నిరాహార దీక్ష చేయడం జరిగింది ఎక్కడంటే లాహోర్ ఎర్రవాడ జైలులో. అదేవిధంగా అతను చేసిన నిరాహార దీక్షను అంటే ఏదైతే దాన్ని ఆపేయడం జరిగింది, అంటే దాన్ని బ్రోక్ చేయడం జరిగింది. సో ఎప్పుడంటే ఈ పూనా ప్యాక్ట్ అనేది దాని తర్వాత. సో పూనా ప్యాక్ట్ ఎప్పుడంటే 1932. సో దేనికి అంటే విచ్ ప్రొవైడెడ్ ఫర్, అంటే ఏం ప్రొవైడ్ చేస్తుందని అడిగారు మనకు. సో ఈ విధంగా కూడా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంటుంది. సో అదేంటంటే కామన్ ఎలక్టరేట్ ఫర్ ఆల్ హిందూస్. సో ఉన్న హిందూస్ అందరికీ కామన్గా ఎలక్టరేట్ ఉండాలని ఫర్ ఆల్ హిందూస్. సో ఇది కూడా కరెక్ట్ అండి. దాంతోపాటు రిజర్వేషన్ ఆఫ్ 48 సీట్స్ ఫర్ ద డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్ డిఫరెంట్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. సో ఏదైతే ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ ఉందో అందులో 48 డిప్రెస్ క్లాసెస్కి ఇవ్వడం జరిగింది, అంటే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ అండి. రిజర్వేషన్ ఆఫ్ 18% ఆఫ్ ద సీట్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్. సో 18% ఏమో సెంట్రల్ లెజిస్లేచర్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ మూడు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 డి అనేది కరెక్ట్. ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది వాజ్ సస్పెండెడ్ ఆఫ్టర్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. వై డిడ్ ద కాంగ్రెస్ డిసైడ్ టు రెజ్యూమ్ ద మూవ్మెంట్ ఇన్ జనవరి 1932? నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఫస్ట్ క్లాస్లో చెప్పాను మీకు, ఈ ఎండ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది వైస్రాయ్ అతను లార్డ్ ఇర్విన్. సో ఇది దేనికోసం అంటే బిఫోర్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ముందర ఇది. సో ఎవరు అధ్యక్షత అంటే మహాత్మా గాంధీ గారు. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా మీకు చెప్పాను. సో ఈ సిడి ఏదైతే ఈ మూవ్మెంట్ ఉందో వాజ్ సస్పెండ్ అనేది మొత్తాన్ని సస్పెండ్ చేయడం జరిగింది, అంటే ఎండ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ఆఫ్టర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. సో వై డి ద కాంగ్రెస్ డిసైడ్ టు రెజ్యూమ్ ద మూవ్మెంట్ ఇన్ జనవరి 1932? సో ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ దీన్ని రెజ్యూమ్ చేస్తుందంటే ఫెయిల్యూర్ ఆఫ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సా, సో లేకపోతే రిపుడియేషన్ ఆఫ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్, లేదా బ్రిటిష్ పాలసీస్ ఆఫ్ రిప్రెషన్. సో దేనివల్ల మళ్ళీ అంటే ఈ రెజ్యూమ్ చేయడం జరిగింది ఏదైతే మూవ్మెంట్ ఉందంటే, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఫెయిల్యూర్ వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా. దాంతోపాటు రిపుడియేషన్ ఆఫ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ బై బ్రిటిష్ గవర్నమెంట్. సో ఇది కూడా కరెక్ట్ అండి. బ్రిటిష్ పాలసీస్ ఆఫ్ రిప్రెషన్, సో ఏదైతే బ్రిటిష్ పాలసీస్ ఉన్నో కంప్లీట్గా రిప్రెషన్ టైప్ ఆఫ్, సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కూడా. సో ద కాంగ్రెస్ డిసైడ్ టు రెజ్యూమ్ ద మూవ్మెంట్ ఇన్ జనవరి 1932. సో 31లో ఏదైతే ఇది సిడిఎం ఈ మూవ్మెంట్ అనేది ఎండ్ అయింది. సో అప్పుడు ఈ ప్యాక్ట్ అని కూడా 1931లో ఈ అగ్రిమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది. ఎప్పుడు 1931. సో డి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మే 1933 మహాత్మా గాంధీ బిగిన్ ఏ ఫాస్ట్ ఆఫ్ 21 days. సో 1933 గాంధీజీ గారు 21 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. టు అపీల్ టు ద హిందూస్ టు త్రో ఓపెన్ ద టెంపుల్స్ అండ్ పబ్లిక్ వెల్స్ టు ద హరిజన్సా, లేకపోతే టు లాంచ్ క్యాంపెయిన్ అగెన్స్ట్ అన్టచబిలిటీనా, లేకపోతే ఫర్ హిజ్ ఓన్ ప్యూరిఫికేషన్ అండ్ దట్ ఆఫ్ హిజ్ అసోసియేషన్ ఫర్ గ్రేటర్ కమిట్మెంట్ టు ద కాజ్ ఆఫ్ హరిజన్సా, లేకపోతే ఫర్ ఆల్ ఆఫ్ ద ఎబోనా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు ఎక్కువగా గాంధీజీ గారి గురించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సో దేనిలో అంటే ఫర్ హిజ్ ఓన్ ప్యూరిఫికేషన్ పర్పస్ ఏంటంటే అండ్ దట్ ఆఫ్ హిజ్ హిజ్ అసోసియేట్స్ ఫర్ గ్రేటర్ కమిట్మెంట్ టు ద కాజ్ ఆఫ్ హరిజన్. సో ఇన్ మే 1933 మహాత్మా గాంధీ బిగన్ ఏ ఫాస్ట్ ఆఫ్ 21 days. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ అకౌంట్ ఆఫ్ సివియర్ బ్రిటిష్ రిప్రెషన్ ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వాజ్ అగైన్ సస్పెండెడ్ ఇన్ జులై 1933 అండ్ పీపుల్ వర్ ఆస్క్డ్ టు ఆఫర్ సత్యాగ్రహ. అయితే ఆన్ అకౌంట్ ఆఫ్ సివియర్ బ్రిటిష్ రిప్రెషన్, సో కంప్లీట్గా ఏంటంటే సివియర్ బ్రిటిష్ రిప్రెషన్ ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏంటంటే సిడిఎం మూవ్మెంట్ వాజ్ అగైన్ సస్పెండెడ్. సో మళ్ళీ దీన్ని ఆపేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1933. మనం ఇందాక చెప్పాము 1931లో మన గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ తర్వాత 1932లో మళ్ళీ దీన్ని రిజ్యూమ్ చేయడం జరిగింది, ఎవరు కాంగ్రెస్ వాళ్ళు. అయితే మళ్ళీ ఏంటంటే 1933 ఏంటంటే సివియర్గా ఈ బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే దీన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 1933 అండ్ పీపుల్ వర్ ఆస్క్డ్ టు ఆఫర్ సత్యాగ్రహ.
ఇండివిజువల్నా, లేకపోతే ఇన్ గ్రూపా, లేకపోతే లోకల్నా, లేకపోతే అగైనెస్ట్ లిక్కర్ షాపా. సో అది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదేంటంటే ఇండివిజువల్గా ఆఫర్ అనేది చేయడం జరిగింది. ఈ ఆఫర్ ఇండివిజువల్గా సత్యాగ్రహాన్ని ఆఫర్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1934 మహాత్మా గాంధీ విత్డ్రా ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్ అండ్ ఈవెన్ రిజైన్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ ద కాంగ్రెస్ బికాస్. సో 1934 నుంచి అప్పుడు ఏంటంటే మహాత్మా గాంధీ గారు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా విత్డ్రా చేయడం జరిగింది. దాంతోపాటు అతను ఏదైతే కాంగ్రెస్ మెంబర్షిప్ ఉందో దానికి రాజీనామా కూడా చేయడం జరిగింది. సో కాంగ్రెస్ లో అతనికి ఉన్న సభ్యత్వంని రాజీనామా చేయడం జరిగింది. దాంతోపాటు యాక్టివ్ పాలిటిక్లో అతను అక్కడి నుంచి విత్డ్రాని చేయడం జరిగింది. సో మనకు ఇయర్ అడగవచ్చు. సో ఈ ఇయర్ ఏంటంటే 1934. ఫస్ట్ ఏమి ఇచ్చారు? ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. అంటే ఈ మూమెంట్ వల్ల ఫెయిల్యూర్ అంటే అతను అంటే విత్డ్రా చేసుకోవడమా, లేకపోతే పొలిటికల్ క్లైమేట్ ఆఫ్ ఇండియా వాజ్ అన్సూటబుల్ ఫర్ ఎనీ పొలిటికల్ మూమెంటా. సో పొలిటికల్ క్లైమేట్ ఆఫ్ ఇండియా ఏది ఉందో దానికి అన్సూటబుల్ ఫర్ ఎనీ పొలిటికల్ మూమెంటా, లేకపోతే ఈ వాంటెడ్ టు డివోట్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ టు కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అండ్ హారిజన్ వెల్ఫేరా. సో గాంధీ గారు కంప్లీట్గా కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ మరియు హారిజన్ వెల్ఫేర్ కోసము కంప్లీట్గా అంటే డివోట్ చేయడమా కంప్లీట్గా, అంటే అతను ఉన్న టైం మొత్తము, లేకపోతే ఆఫీస్ అపోజిషన్ టు ద డిజైర్ ఆఫ్ కాంగ్రెస్ టు ఎంటర్ లెజిస్లేచర్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. సో మనకు ఈ విధంగా కూడా ఎక్కువగా మనం గాంధీ గురించి అడిగే అవకాశం ఉంది కాబట్టి సో గుర్తుపెట్టుకునేది ఏంటంటే హీ వాంటెడ్ టు డివోట్ హిమ్సెల్ఫ్ ఫుల్లీ టు కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్. ఏ ప్రోగ్రామ్ అండి? కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్స్ అండ్ హారిజన్ వెల్ఫేర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మెజర్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ ఇన్ ఇండియా విచ్ వర్క్ టిల్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మెజర్ అనేది ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా విచ్ వర్క్ టిల్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్. సో యాక్ట్ ఆఫ్ 1919, లేకపోతే యాక్ట్ ఆఫ్ 1935, లేకపోతే ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లా, లేకపోతే క్యాబినెట్ మిషన్ ప్లానా. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే యాక్ట్ ఆఫ్ 1935. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ మెజర్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా విచ్ వర్క్డ్ టిల్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ద యాక్ట్ ఆఫ్ 1935. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ది గోల్డెన్ జస్టిస్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885 to 1935 fell in 1935 which was observed during the next question. The golden jubilee of the Indian National Congress fell in 1935 which was observed during the session held at. So golden jubilee of Indian National Congress, సో 1885 నుంచి 1935. సో ఫెయిల్ ఇన్ 1935. మనకు డైరెక్ట్గా గోల్డెన్ జూబ్లీ ఇయర్ అడగవచ్చు 1935ని. అయితే ఆ సెషన్ ఎక్కడ అంటే ఏదైతే ఆ సమావేశం ఉందో సో ఆ సమావేశం ఎక్కడ జరిగిందని అడగవచ్చు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరాచీనా, లేకపోతే లక్నోనా, లేకపోతే ఫైజ్పూర్లా, లేకపోతే ఈ మూడు దాంట్లో ఏది కాదని అని అడగవచ్చు. సో దేనికి సంబంధించిందంటే ఇది ఈ మూడు దాంట్లో ఏది సంబంధించి కాదు. సో ఈ గోల్డెన్ జూబ్లీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1935లో జరగడం జరిగింది. అయితే ఈ మూడు దాంట్లో కూడా కాదు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 వాస్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 వాస్ ప్రపోజ్డ్ ఆల్ ఇండియా ఫెడరేషనా, లేకపోతే బైకామరా లెజిస్లేచరా, లేకపోతే ప్రొవిన్షనల్ ఆటోనమీనా, లేకపోతే కమ్యూనల్ రిప్రజెంటేషన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 1919 మరియు 1935 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువగా మనకు ఎగ్జామినేషన్లో కూడా జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావచ్చు. సో దేనికి సంబంధించిందంటే బైకామరల్ లెజిస్లేచర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఏంటంటే ఇది బైకామరల్ లెజిస్లేచర్. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా వరకు దీనిపైన ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఎర్లీ 1937 అండర్ ద యాక్ట్ ఆఫ్ 1935 ద కాంగ్రెస్ ఫార్మ్డ్ మినిస్టర్స్ ఇన్ ప్రొవిజన్స్ ఆర్. సో ఇది చాలా ఫ్యాక్చువల్ ఎందుకు ఇచ్చానంటే మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేస్తే కొంచెం గుర్తుపెట్టుకుంటారేమో అని. ఎందుకంటే అడగవచ్చు మనకు డైరెక్ట్గా స్టేట్మెంట్ వైజ్లో కూడా మనకు ఇలా నెంబర్స్ ఇవ్వచ్చు. సో మనకు నెంబర్స్ అట్లీస్ట్ నెంబర్ తెలిసినా కూడా మనం స్టేట్మెంట్లో ఎలిమినేషన్ చేయగలుగుతాం. అందుకే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఎర్లీ 1937లో
ఎలక్షన్ అనేది జరిగిందనమాట. అండర్ ఏ యాక్ట్ ప్రకారం అంటే 1935. మనం ఆల్రెడీ చేసాము, ఒక ఎలక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందని ఒక యాక్ట్లో కూడా. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము, దాన్ని ఒక కామెంట్ రూపంలో చెప్పండి. సో ఏదైతే ఈ యాక్ట్ ఆఫ్ 1935 ఉందో, ద కాంగ్రెస్ ఫార్మ్ మినిస్టర్ ఇన్ ప్రొవిజన్ అంటే అది 7, 9, 10, 8 అంటే 8. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంగ్రెస్ మినిస్ట్రీస్ gave up the Congress minister gave up office in October 1935 over the issue of. సో కాంగ్రెస్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, సో కాంగ్రెస్ మంత్రులు ఏంటంటే gave up ఆఫీస్ ఇన్ October 1935. సో October 1930నే. సో ఇష్యూస్ ఏంటని అడిగారు మనకు. కాన్స్టాంట్ ఇంటర్ఫియరెన్స్ బై గవర్నర్ ఇన్ ఏ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నర్ అతను ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఆ మినిస్టర్ ఆఫీస్లో అనేది ఇన్వాల్వ్ అవ్వడం అనేది అంటే ఇంటర్ఫరెన్స్ అవ్వడం అని ఇచ్చారు. సెకండ్ వన్ ఏమో ప్రొపగండా ఆఫ్ ద ముస్లిం లీగ్ అగెనిస్ట్ కాంగ్రెస్. సో ఇది ఇచ్చారు. థర్డ్ వన్ ఏమో ఇండియా హ్యావింగ్ బీన్ అన్విల్లింగ్లీ డ్రాగ్డ్ ఇన్ టు ద సెకండ్ వరల్డ్ వార్. సో ఇండియా ఏంటంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో అంటే ఇన్వాల్వ్ చేయడం లాంటివి డ్రాగ్ చేయడము అదొకటి ఇచ్చారు. డి ఏమో ఫెయిల్యూర్ ఆఫ్ బ్రిటిష్ టు డిఫైన్ దేర్ వార్ ఎయిమ్స్. సో ఈ 4 రీజన్లో కూడా మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉందంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ఎందుకు కాంగ్రెస్ మినిస్టర్స్ గేవ్ అప్ ఆఫీస్ ఇన్ October 1930 ఓవర్ ద ఇష్యూ ఆఫ్ అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద బ్రిటిష్ టు డిఫైన్ దేర్ వార్ ఎయిమ్స్. సో ఏదైతే వాళ్ళు వార్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎయిమ్ అనేది అందులో ఫెయిల్ అయ్యారనమాట, దానివల్ల వాళ్ళు గివ్ అప్ అవ్వడం. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎట్ ద హిస్టారిక్ త్రిపురి సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్ March 1939 సుభాష్ చంద్ర బోస్ డిఫీటెడ్ మహాత్మా గాంధీజీ అఫీషియల్ క్యాండిడేట్ ఫర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ద కాంగ్రెస్. హూ వాస్ గాంధీజీస్ నామినీ. ఏదైతే త్రిపురి సెషన్ అయితే జరిగిందో, ఎప్పుడంటే ఈ కాంగ్రెస్ సెషన్ త్రిపురి కాంగ్రెస్ సెషన్ అనేది జరిగిందనమాట. ఎప్పుడు 1939లో. అయితే ఈ 1939లో సుభాష్ చంద్ర బోస్ అతను మహాత్మా గాంధీ గారు అంటే అఫీషియల్ అతనికి సంబంధించిన ఒక అఫీషియల్ క్యాండిడేట్ని ప్రెసిడెన్షిప్ అంటే అధ్యక్షుడుగా అధ్యక్ష పోటీలో నియమించడం జరిగింది. అయితే అతని ఆ పర్సన్కి అతను అంటే డైరెక్ట్గా అతనికి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ క్యాండిడేట్ని సుభాష్ చంద్ర బోస్ అతను అంటే ఆ క్యాండిడేట్ పైన విజయం సాధించారన్నమాట. ఎవరు? సుభాష్ చంద్ర బోస్. ఈ త్రిపురి సెషన్ ఆఫ్ కాంగ్రెస్ సెషన్లో 1939 అప్పుడు మహాత్మా గాంధీ నిలబెట్టిన ఒక పర్సన్ ఒక క్యాండిడేట్ పైన సుభాష్ చంద్ర బోస్ విజయం సాధించారన్నమాట. ఆ పర్సన్ పేరేంది? అబ్దుల్ కలాం ఆజాద్, లేకపోతే జవహర్లాల్ నెహ్రూనా, లేకపోతే పట్టాభి సీతారామయ్య, లేకపోతే వల్లభాయ్ పటేల్. సో ఇది కూడా మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అంటే ఎవరంటే పట్టాభి సీతారామయ్య. సో ఎవరు మహాత్మా గాంధీ ఒక అఫీషియల్ క్యాండిడేట్గా ఈ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారంటే పట్టాభి సీతారామయ్య. సో అతను డైరెక్ట్గా సపోర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పట్టాభి సీతారామయ్య పైన సుభాష్ చంద్ర బోస్ అతను గెలవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. సో సుభాష్ చంద్ర బోస్ డిఫీటెడ్ మహాత్మా గాంధీ అఫీషియల్ క్యాండిడేట్ ఫర్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ కాంగ్రెస్. హూ వాస్ గాంధీజీస్ నామినీ ఎవరంటే పట్టాభి సీతారామయ్య అతను గాంధీజీ యొక్క నామినీ. నెక్స్ట్ క్వశ్చన్, an account of his differences with the Gandhiji and Subhash Chandra Bose. Bose resigned the presidency of the Congress April 1939 and organized a new party called. అయితే గాంధీజీ గారికి మరియు సుభాష్ చంద్ర బోస్కి ఏంటంటే కొన్ని డిఫరెన్స్ రావడం వల్లనే సుభాష్ చంద్ర బోస్ అతను అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేయడం జరిగింది. సో రిజైన్డ్ కాంగ్రెస్ ప్రెసిడెన్షిప్ ఎప్పుడంటే 1939. సో ఇందాక మనం ఏం క్వశ్చన్ నేర్చుకున్నాం మనం? ఇందాకేమో 1939లో మనకు గాంధీజీ నామినీ అయిన పట్టాభి సీతారామయ్య పైన సుభాష్ చంద్ర బోస్ అతను విజయం సాధించడం జరిగింది. అయితే కొన్ని డిఫరెన్స్ వల్ల ఏంటంటే రిజైన్ చేయడం జరిగింది. ఎవరంటే సుభాష్ చంద్ర బోస్. అయితే ఈ పదవి నుంచి, ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసిన తర్వాత అతను సొంతగా ఒక పార్టీ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ పార్టీ పేరు అనేది మనం అడిగారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువగా ఎగ్జామినేషన్లో వస్తుంటుంది. అది ఏంటంటే ఫార్వర్డ్ బ్లాక్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద డే ఏ రోజు అంటే 1939 December 22 ద కాంగ్రెస్ మినిస్టర్ రిజైన్డ్ ఇన్ ద ప్రొవిన్సెస్ ది ముస్లిం లీగ్ అబ్జర్వ్డ్. సో ఎవరైతే కాంగ్రెస్ మినిస్టర్ రిజైన్ చేశారో ఇన్ ద ప్రొవిన్సెస్ ద ముస్లిం లీగ్ ఎవరైతే అబ్జర్వ్
డెలివరెన్స్ డేనా, లేకపోతే డైరెక్ట్ యాక్షన్ డేనా, లేకపోతే విక్టరీ డేనా, లేకపోతే అలయన్స్ డేనా. సో ఏ డే అంటే డెలివరెన్స్ డే. సో ఆ రోజుని ఏ రోజుగా అబ్జర్వ్ చేశారంటే ముస్లిం లీగ్ అబ్జర్వ్డ్ యాజ్ డెలివరెన్స్ డే. సో December 22, 1939, the Congress minister resigned in the provinces. సో ద ముస్లిం లీగ్ అబ్జర్వ్డ్ డెలివరెన్స్ డే. సో గుర్తుపెట్టుకోండి, మనం డైరెక్ట్గా మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ కూడా ఇలా ఇవ్వచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ద బెటర్ నౌన్ యాజ్ ఫ్రాన్షర్ గాంధీ, ఆర్గనైజ్ ద రెడ్ షర్ట్ మూమెంట్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాన్షర్ ప్రొవిన్సెస్. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్. సో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఇతను బెటర్ నోన్ యాజ్ ఫ్రాన్షర్ గాంధీ ఇతను. సో ఎక్కువగా గాంధీ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు మనకు ఎగ్జామినేషన్లో రావచ్చు ఇతనికి సంబంధించింది. అయితే ఇతను ఒక ఆర్గనైజ్ చేశారు ఇన్ ది రెడ్ షర్ట్ మూవ్మెంట్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఫ్రాన్షర్ మూవ్మెంట్. అయితే ఇది దేనికోసం అని అడిగారు మనకు. సో దేనికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా కొన్ని సాల్వ్ చేశాము దీనికి సంబంధించింది. సో దేనికి సంబంధించిందంటే ఇది ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. సోషల్ రిలీజియస్ మూవ్మెంట్. సో ఈ నార్త్ వెస్ట్ ఫ్రాన్సర్ ప్రొవిన్స్ మూవ్మెంట్ ఏంటంటే చాలా వరకు ఈ సోషల్ రిలీజియస్ మూవ్మెంట్. సో గుర్తుపెట్టుకోండి, సోషల్ రిలీజియస్ రీఫార్మ్, సి సోషల్ అండ్ రిలీజియస్ రీఫార్మ్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెంబర్ ఆఫ్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్స్ రెడ్ షర్ట్ మూవ్మెంట్ వర్ నౌన్ యాజ్. సో ఆ ఏదైతే మూమెంట్ మనం ఇందాక ఏదైతే క్వశ్చన్ అనేది సాల్వ్ చేశామో దాని సంబంధించింది మనకు అంటే ఆ మూమెంట్ని ఏమని అంటారో అడిగారు మనకు. సర్వెంట్స్ అంటే కిడ్మట్ గారు సర్వెంట్సా, లేకపోతే ఇన్సాన్ ఐ ఖిద్మత్ గారా, లేకపోతే సర్వెంట్స్ ఆఫ్ పీపులా, లేకపోతే ఖుదా ఐ ఖిద్మత్ గార్ సర్వెంట్ ఆఫ్ గాడా, లేకపోతే ఏంజల్స్ ఆఫ్ ఫ్రీడమ్మా. సో ఎక్కువగా ఏంటంటే ఈ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సంబంధించిన రెడ్ షర్ట్ మూవ్మెంట్ ఉందో సో దానికి సంబంధించి మనకు అడిగే అవకాశం ఉంది. సో ఇది దేనికి సంబంధించిందంటే సర్వెంట్స్ ఆఫ్ గాడ్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. ఖుదా ఏ ఖిద్మట్ ఘర్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రాన్షర్ గాంధీ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్. సో ఈ ఫ్రాన్షర్ ఆఫ్ గాంధీ ఉన్నారు కదా, సో తను యాక్టివ్లీ పార్టిసిపేట్ అన్న ఖిలాఫట్ మూమెంటా, లేకపోతే నాన్ కోఆపరేషన్ మూమెంటా, లేకపోతే సివిల్ డిసోబీడియన్స్ మూమెంటా, అయితే ఆల్ ఆఫ్ ద ఎబోనా. సో ఏ మూమెంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారని మనకి అడిగారు కాబట్టి అది ఏ మూమెంట్ అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. సో ఈ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ డెఫినెట్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ సెపరేట్ homeland for the Muslim came from, or the author of the idea of Pakistan was. The first to definite ga and forceful expression of the concept of separate homeland for Muslim అంటే ఎవరు కంప్లీట్గా ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఒక హోమ్ ల్యాండ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడము, అది కూడా డెఫినెట్గా అండ్ ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ చేయడము. సో కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ పేరు ఏంటంటే సపరేట్ హోమ్ ల్యాండ్ ఫర్ ద ముస్లిం. సో అంటే ఎవరు అని అడిగాడు. సో సర్ మొహమ్మద్ ఇక్బాలా, లేకపోతే రెహమత్ అలీనా, లేకపోతే ఎంబీఎస్ జిన్నానా, లేకపోతే లియాఖత్ అలీనా. సో ఈ నలుగురులో ఎవరు ఫస్ట్ డెఫినెట్ అండ్ ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేట్ హోమ్ ల్యాండ్ ఫర్ ముస్లిం. సో ఫస్ట్ టైంగా ఎవరు ఎక్స్ప్రెస్ చేశారని అడిగారు కాబట్టి ఇది చాలా కూడా ఇంపార్టెంట్. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా ఎవరంటే సర్ మొహమ్మద్ ఇక్బాల్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, ఫస్ట్ డెఫినెట్ ఫోర్స్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెపరేట్ హోమ్ ల్యాండ్ ఫర్ ముస్లిం కేమ్ ఫ్రమ్ సో ఐడియా ఆఫ్ పాకిస్తాన్. సో అల్టిమేట్ ఇది. సో చాలా చాలా ఇంపార్టెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, సర్ మొహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, ది ముస్లిం లీగ్ డిమాండెడ్ క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్. దీన్ని మన పాకిస్తాన్ రిజల్యూషన్ కూడా అంటారు. సో ఎప్పుడంటే ఈ సెషన్ ఎప్పుడు అయిందంటే 1940 ఎక్కడ అని అడిగారు. సో ముస్లిం లీగ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేశారనమాట. ఏమని డిమాండ్ చేశారు? క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్. సో ఒక పాకిస్తాన్ని క్రియేట్ చేయాలని కంప్లీట్గా. సో దీన్నే పాకిస్తాన్ రిజల్యూషన్ కూడా భావిస్తారు. అయితే ఏదైతే ఈ ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తారో ఆ సెషన్ ఎప్పుడు జరిగింది? అది జరిగింది ఎప్పుడు అంటే 1940. సో మీకు గుర్తుండాల్సిందంటే 1940లో సపరేట్ అంటే క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ అనేది దానికి సంబంధించింది ఏంటంటే అది 1940 సెషను. సో మనకి సంబంధించిన కరాచీనా, లేకపోతే లాహోరా, లేకపోతే ఇస్లామాబాదా, లేకపోతే అలీగరా. సో మనకి ఈ విధంగా ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి ఏ సెషన్ అంటే అది లాహోర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో పాకిస్తాన్ రిజల్యూషన్ అనేది ఎప్పుడు పాస్ చేశారంటే ఈ సెషన్ ఎప్పుడంటే లాహోర్. సో గుర్తుపెట్టుకోండి, 1940 లాహోర్ సెషన్లో సపరేట్గా ఒక పాకిస్తాన్ క్రియేట్ చేయాలని సో ముస్లిం లీగ్ వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ కూడా అది. నెక్స్ట్, ఆజాద్ హింద్ ఫౌజ్ లేకపోతే ఆర్
ద ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఫౌండెడ్ బై. సో ఎవరు ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఐఎన్ఏ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా. సో ఎందుకంటే మనకు ఇప్పుడు ఎక్కువగా న్యూస్లో ఉన్నది కూడా, దాంతోపాటు ఏంటంటే ఎక్కువగా మనకు అవకాశం ఎక్కువ ఉందన్నమాట ఈ బిట్ పైన రావడానికి. సో ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించింది ఎవరు? సో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆర్ ఆజాద్ హింద్ ఫౌజ్. సో ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఫౌండెడ్ బై సుభాష్ చంద్ర బోస్ ఆర్ రాజ్ బిహారీ బోస్, జనరల్ మోహన్ సింగ్, షా నవాజ్. సో గుర్తుపెట్టుకోండి, ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ వాస్ ఫౌండెడ్ బై ఎవరంటే జనరల్ మోహన్ సింగ్. సో చాలామంది మనం సుభాష్ చంద్రబోస్ అంటాం, కాదు, రాంగ్, చాలా మిస్టేక్ చేయకండి ఎగ్జామినేషన్లో. ఎవరంటే జనరల్ మోహన్ సింగ్, అతను ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఇండియన్ నేషనల్ ఆర్మీ వాస్ లార్జ్లీ కంపోజ్డ్ ఆఫ్ ఇండియన్ రివల్యూషనరీస్, లేకపోతే ఓవర్సీస్ ఇండియన్స్, ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండర్ ద జపనీస్, డిజర్టర్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ నేషనల్ ఆర్మీలో లార్జ్లీ అంటే దేనికి సంబంధించింది ఎక్కువగా ఉన్నారని అడిగారు మనకు ఈ 4 దాంట్లో. ఇండియన్ రివల్యూషనరీస్, ఎవరైతే ఫ్రీడమ్ కావాలని చాలామంది లీడర్స్ ఉంటారు, సో దానికి సంబంధించిన, లేకపోతే ఓవర్సీస్ ఇండియన్స్ అంటే విదేశంలో ఉన్న ఇండియన్సా, లేకపోతే భారతీయుల, లేకపోతే ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండ్ జపనీస్. సో దీనికి సంబంధించిన అడిగారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా, గుర్తుపెట్టుకోండి దేనికి సంబంధించిందంటే ఇది దీనిపైన కూడా ఎక్స్పెక్టేషన్ చేయవచ్చు. సో ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండర్ ద జపనీస్. సో జపనీస్ కింద ఉన్న భారతీయులు ఎవరైతే ద బేస్ ఆఫ్ వార్ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించింది అనమాట. ఎక్కువ మంది ఐఎన్ఏ ఉన్నవారు. సో ద ఐఎన్ఏ వాస్ లార్జ్లీ కంపోజ్డ్ ఆఫ్ ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ అండర్ ద జపనీస్. సో మనకు జపనీస్ అడగవచ్చు, లేకపోతే వేరే కంట్రీ పేరు కూడా ఇవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్ర బోస్ ఎస్టాబ్లిష్ ద ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఎట్. సో సుభాష్ చంద్ర బోస్ ఏంటంటే స్థాపించడం జరిగింది. అది ఏంటంటే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. అది ఎక్కడ అని అడిగారు, బెర్లినా, బ్యాంకాకా, సింగపూరా, లేకపోతే టోక్యోనా. సో అది ఎక్కడ అంటే అది సింగపూరు. సుభాష్ చంద్ర బోస్ ఎస్టాబ్లిష్ ద ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా. సో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అతను స్థాపించడం జరిగింది. ఎవరంటే సుభాష్ చంద్ర బోస్. ఎక్కడంటే సింగపూర్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మధ్య ఇది చాలా వరకు ఎక్కువగా సుభాష్ చంద్ర బోస్ ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అంటే ఈ ఇయర్లో ఎక్కువగా న్యూస్లో ఉన్నారు కాబట్టి మనకు చాలా వరకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది ఇతని పైన. సో ఎందుకంటే రీసెంట్గా మనకు ఇండియా గేట్ దగ్గర అతను స్టాచ్యూ కూడా ఒకటి ఇనాగ్రేట్ చేశారు. సో రావచ్చు, మనకు ఎక్కువ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కూడా రావచ్చు ఇతని పైన. సో ఎవరు ఈ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా స్థాపించారని అడిగారు అంటే ఉన్నారంటే అది ఎక్కడ అంటే సింగపూర్. ఎవరంటే సుభాష్ చంద్ర బోస్. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ చంద్ర బోస్ సెలెక్టెడ్ ద బెస్ట్ సోల్జర్ ఫ్రమ్ ద 3 ఎగ్జిస్టింగ్ బ్రిగేడ్స్ నేమ్డ్ ఆఫ్టర్ గాంధీ, ఆజాద్ అండ్ నెహ్రూ అండ్ ఆర్గనైజ్డ్ ఏ న్యూ బ్రిగేడ్ విచ్ ద సోల్జర్ దెమ్సెల్ఫ్ కాల్డ్. సో సుభాష్ చంద్ర బోస్ ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ ద బెస్ట్ సోల్జర్ ఫ్రమ్ 3 ఎగ్జిస్టింగ్ బ్రిగేడ్స్. సో అదేంటంటే ఒకటి గాంధీ, ఒకటి ఆజాద్, ఒకటి ఇంకోటేమో నెహ్రూ. సో ఈ త్రీ బ్రిగేడ్స్లో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరైతే ఉంటారో సోల్జర్ని అతను సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే అండ్ ఆర్గనైజ్డ్ ఏ న్యూ బ్రిగేడ్. సో ఈ 3 బ్రిగేడ్లో ఉన్న బెస్ట్ సోల్జర్ని చూస్ చేసుకొని ఒక న్యూ బ్రిగేడ్గా అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఏదైతే ఆ న్యూ బ్రిగేడ్ ఉంది దాన్ని ఏమంటారు అడిగారు, హిమాలయన్ బ్రిగేడా, లేకపోతే స్వతంత్ర భారత బ్రిగేడా, లేకపోతే భగత్ సింగ్ బ్రిగేడా, లేకపోతే సుభాష్ బ్రిగేడా. సో మనకి ఈ విధంగా కూడా అడగవచ్చు. సో ఏంటంటే ఇది సుభాష్ బ్రిగేడ్గా అతను ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మార్చ్ 1942 బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ అపాయింటెడ్ ద క్రిప్స్ మిషన్ టు రిజాల్వ్ ఇండియన్ పొలిటికల్ క్రైసిస్ బికాస్. సో 1942 ఏంటంటే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన విన్స్టన్ చర్చిల్ తను అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? క్రిప్స్ మిషన్ని అపాయింటెడ్ క్రిప్స్ మిషన్. దేని కొరకు అంటే ఇది క్రిప్స్ మిషన్ అంటే టు రిజాల్వ్ ఇండియన్ పొలిటికల్ క్రైసిస్. సో ఇండియన్ పొలిటికల్ క్రైసిస్ అనేది దాన్ని రిజాల్వ్ చేయడానికి మినిస్టర్ చర్చిల్ తను ఒక కమిషన్ని
అపాయింటెడ్ చేయడం జరిగింది. ఆ కమిషన్ అంటే క్రిప్స్ కమిషన్. సో మనకు రావచ్చు 1942 ఇయర్ అడగవచ్చు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడగవచ్చు, విన్స్టన్ చర్చిల్ అని అడగవచ్చు, లేకపోతే అతను అపాయింట్ చేసిన మిషన్ ఏంటంటే ఇది క్రిప్స్ మిషన్. సో ఇండియన్ పొలిటికల్ క్రైసిస్ బికాస్ రీజన్ ఏంటని అడగవచ్చు. సో హీ వాజ్ అండర్ ప్రెజర్ ఫ్రమ్ యుఎస్ ప్రెసిడెంట్ రూజ్వెల్టా, లేకపోతే ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ద జపనీస్ వార్ మినాన్స్ ఆఫ్ ఇండియన్స్ బార్డర్, లేకపోతే బోత్ ఏ అండ్ బీనా, లేకపోతే ఆఫ్ ఐఎన్ఎస్ ఇనిషియల్ సక్సెస్ ఆన్ ఇండియాస్ ఈస్టర్న్ బార్డర్సా. సో దేనికి సంబంధించి తను ఈ పొలిటికల్ టు రిజాల్వ్ ఇండియన్ పొలిటికల్ క్రైసిస్ బికాస్ రీజన్ అడిగారు కాబట్టి, సో దేనికి సంబంధించి ఏంటంటే ఈ వాజ్ అండర్ ప్రెజర్, అంటే ఈ విన్స్టన్ చర్చిల్ తను ప్రెజర్లో ఉన్నారు. ఎవరు? యుఎస్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ తోటి. సో ఏ అనేది కరెక్ట్ అండి. బి అనేది ఆఫ్ ద గ్రావిటీ ఆఫ్ ద జపనీస్ వార్ అనేది మినాన్స్ ఆన్ ఇండియాస్ బార్డర్. సో ఇండియా బార్డర్ దాకా ఈ జపనీస్ వార్ అనేది రావడం ఒకటి. సో ఈ రెండు రీజన్ వల్ల అతను ఈ క్రిప్స్ మిషన్ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఎవరంటే విన్స్టన్ చర్చిల్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, కస్తూర్బా గాంధీ డైడ్ ఇన్ డిటెన్షన్ ఎట్ ఎరవాడ జైలా, లేకపోతే అహ్మదాబాద్ ప్రిజనా, లేకపోతే ఆగాఖాన్ ప్యాలెసా, లేకపోతే అహ్మద్నగర్ ఫోర్టా. సో మహాత్మా గాంధీజీ యొక్క భార్య ఎవరంటే కస్తూర్బా గాంధీ. సో ఆమె కూడా డిటెన్షన్ వల్ల ఏంటంటే ఆమె జైల్లో మరణించడం జరిగింది. ఎప్పుడు అంటే 1944. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని మన అది ఏదైతే మూవ్మెంట్ ఉందో దానిపైన మనం డిస్కస్ కూడా చేశాము. సో దానిపైన కూడా రావచ్చు. సో ఎక్కడ అంటే ఆగాఖాన్ ప్యాలెస్లో ఆమె మరణించడం జరిగింది. సో కస్తూర్బా గాంధీ డైడ్ ఇన్ డిటెన్షన్ ఎట్ ఆగాఖాన్ ప్యాలెస్ ఎప్పుడంటే 1944. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1921 మహాత్మా గాంధీ రిజాల్వ్ టు వేర్ ఓన్లీ లయన్ క్లాత్ టు ప్రొపగేట్ హోమ్ స్పన్ కాటన్ టు సిగ్నిఫై. సో 1921 నుంచి ఏంటంటే మహాత్మా గాంధీ గారు రిజాల్వ్ టు వేర్ ఓన్లీ లయన్ క్లాత్ టు ప్రొపగేట్ హోమ్ స్పన్ కాటన్. సో మన భారతదేశంలో ఏదైతే కాటన్ తయారు చేస్తారో, అంటే ఏదైతే మనకు ఉన్న అంటే హ్యాండ్లూమ్స్ ఉన్న దానికి ప్రొపగేట్ చేయడానికి కోసము మహాత్మా గాంధీ గారు ఓన్లీ లయన్ క్లాత్ అనేది అతను వేసుకోవడం అనేది జరుగుతుంది. సో అది ఎప్పటి నుంచి అంటే 1921. సో దాని ఒక సిగ్నిఫికెంట్ రీజన్ అడిగారు. సో పావర్టీ ఆఫ్ ఇండియన్ పీపులా, సో భారతదేశంలో ఉన్న పేదరికమా, లేకపోతే ద రీన్ ఆఫ్ ఇండియన్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్, అంటే ఇండియాలో ఉన్న టెక్స్టైల్స్ అంతా అంటే ఎక్కువగా వెస్టర్న్లో ఉన్న కొన్ని మిషనరీ వల్ల దానివల్ల, లేకపోతే కాంపిటీషన్ వల్ల మన హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అనేది కంప్లీట్గా అంటే దాని తగ్గినట్టు ఉండకపోవడమా, లేకపోతే ఈజ్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఇండియన్ పీపులా, లేకపోతే అంటే భారతీయులలో అతను ఒక గుర్తింపు కోసమా, లేకపోతే హీజ్ రిజాల్వ్ టు వియర్ టైలర్డ్ క్లాత్స్ ఓన్లీ వెన్ ఇండియా బికమ్ ఇండిపెండెంట్, లేకపోతే భారతదేశంకి ఎప్పుడైతే స్వతంత్రం వస్తుందో అప్పుడు అతను ఈ టైలర్డ్ క్లాత్ అనేది వేసుకోవడం అనేది ఒక రిజాల్వ్ చేసుకోవడమా, లేకపోతే ఈ 4 దాంట్లో మనకు ఇవ్వడం జరిగింది. అయితే దేనికి సంబంధించిందంటే ఆప్షన్ సి, ఐడెంటిఫికేషన్ విత్ ద ఇండియన్ పీపుల్. సో భారతీయులు తనకు ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తు కోసం అనేది ఇది ఇచ్చారు మనకు. ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది కాంగ్రెస్ కమిటీ ఆఫ్ ద Congress passed the Quit India resolution on. So the working committee of the Congress passed the Quit India resolution. So working committee ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించింది కాంగ్రెస్. సో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. సో అదేంటంటే క్విట్ ఇండియా. ఎప్పుడు జూలై 14, 1942, లేదా ఆగస్ట్ 10, లేకపోతే ఆగస్ట్ 8, లేకపోతే జూన్ 10. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఎగ్జామినేషన్లో వస్తుంటుంది. సో అది ఎప్పుడు అంటే జూలై 14, 1942 అప్పుడు ఏంటంటే వర్కింగ్ కమిటీ ఆఫ్ ద కాంగ్రెస్ పాస్డ్ ద క్విట్ ఇండియా రిజల్యూషన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ వన్ ఆఫ్ ద పాయింట్స్ స్ట్రెస్డ్ బై మహాత్మా గాంధీ వైల్ ఎక్సార్టింగ్ ద పీపుల్ టు జాయిన్ ద క్విట్ ఇండియా మూమెంట్. సో ఈ 4 పాయింట్లు ఒకటి కాదని అంటున్నారు. సో గాంధీజీ కొన్ని చెప్పడం జరిగింది. సో అందులో నాట్ వన్ ఆఫ్ ద పాయింట్ స్ట్రెస్ చేయడం, అంటే ఏదైతే స్ట్రెస్ చేయని పాయింట్ అనేది దీంట్లో 4 దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని గురించి అంటే వైల్ ఎక్స్టార్టింగ్ పీపుల్ టు జాయిన్ అది క్విట్ ఇండియా మూమెంట్. ఫస్ట్ ఏమి ఇచ్చారు, ఫర్గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హిందూస్ అండ్ ముస్లిం అండ్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇండియన్ ఓన్లీ. సో హిందూస్ ముస్లింగా మర్చిపోండి, కానీ ఒక భారతీయులుగా ఫస్ట్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే మీకు మీరే ఒక భారతీయుగా ఒక ఇండియన్స్గా ఆలోచించాలని ఇవ్వడం జరిగింది దీంట్లో. సో ఫస్ట్ ఏ ఇచ్చారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే
our quarrel is not with the British people. We fight their imperialism and we must pursue our self hatred. సో ఇది కూడా కరెక్ట్ అండి. ఫీల్ ఫ్రమ్ టుడే దట్ యు ఆర్ ఎ ఫ్రీ మ్యాన్ అండ్ పార్టెడ్ ఇండిపెండెంట్, డూ ఆర్ డై ఐదర్ ఫ్రీ ఇండియా ఆర్ డై ఇన్ ద అటెంప్ట్. ఇది అల్టిమేట్ ఏంటంటే ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉన్నదో మహాత్మా గాంధీ యొక్క స్లోగన్ ఏంటంటే డూ ఆర్ డై ఫర్ ఎయిదర్ ఫ్రీ ఇండియా ఆర్ డై ఇన్ ద అటెంప్ట్. సో ఇది కూడా దీనికి సంబంధించి కాబట్టి దీనికి సంబంధించింది మనకు నాట్ అని ఇచ్చారు కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఎండ్ దట్ విల్ ప్యూరిఫై ఆల్ మీన్స్ ఎంప్లాయిడ్ టు అచీవ్. సో ఇది డి అనేది కాదండి. సో దీని ఒక ఆన్సర్ అనేది డి. నెక్స్ట్ క్వశ్చన్, ది సిమ్లా కాన్ఫరెన్స్ కాల్డ్ బై వైస్రాయ్ లార్డ్ వవెల్ టు డిస్కస్ ద సో కాల్డ్ వవెల్ ప్లాన్. సో దీని అంటే వవెల్ ప్లాన్ అంటారు. సో ఇది ఎప్పుడంటే 1945 ఫెయిల్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్. సో సిమ్లా కాన్ఫరెన్స్ ఏదైతే అన్నదో సిమ్లా కాన్ఫరెన్స్ ఆల్సో కాల్డ్ ఏమంటారు అంటే లార్డ్ వవెల్ అంటారు, లేకపోతే వవెల్ ప్లాన్ అంటారు. ఎప్పుడంటే 1945. సో దీని ఒక రీజన్ ఏమిటంటే ఇది కూడా ఎక్కువగా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. రీజన్ ఏంటంటే జిన్నా డిమాండ్ దట్ ముస్లిం లీగ్ అలోన్ వుడ్ నామినేట్ ముస్లిం మెంబర్స్ టు ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎవరైతే ముస్లిం మెంబర్స్ ఉంటారో వాళ్ళే ముస్లిం లీగ్లో నామినేట్ చేయాలి అండ్ అంటే దేంట్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో. సో ఇది ఒక జిన్నా యొక్క డిమాండ్. సో ఇది కరెక్ట్ అండి. ద డిమాండ్ ఆఫ్ కాంగ్రెస్ టు ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఇన్ దేర్ కోటా టు ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో కాంగ్రెస్ యొక్క డిమాండ్ ఏంటంటే సో ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్. సో ఆల్ కమ్యూనిటీస్ ఏంటంటే ఆల్ కమ్యూనిటీస్ ఇన్ దేర్ కోటా టు ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో బి ఆల్సో కరెక్ట్. సి చూస్తే ద డిమాండ్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ టు రిజర్వ్ సీట్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్. సో ఇది కూడా కరెక్ట్. సో ఆల్ ఆఫ్ ద ఎబో కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్. సో విత్ రిఫరెన్స్ టు వవెల్ ప్లాన్ అంటే ఫెయిల్ ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే ఇది రీజన్. సో ఈ 3 అనేది. సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫేమస్ రేటింగ్ ముత్ని ఆర్ రివోల్ట్ ఆఫ్ ఏ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ సర్వింగ్ ఇన్ ద రాయల్ ఇండియన్ నేవీ ఇన్ బాంబే ఇన్ ఫిబ్రవరి 1946 వాజ్ కాల్మ్డ్ డౌన్ లార్జ్లీ బై ద ఎఫర్ట్ ఆఫ్. సో ఎవరి ఎఫర్ట్ వల్ల ఈ రేటింగ్ ముట్ని అనేది లేకపోతే రివోల్ట్ ఆఫ్ ఏ సెక్షన్ ఆఫ్ ఇండియన్ సోల్జర్ సర్వింగ్ ఇన్ ద రాయల్ ఇండియన్ నేవీ. ఇది ఎక్కడ అంటే బాంబే ఇన్ ఫిబ్రవరి 1946. సో ఎవరి ఎఫర్ట్ అడగడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్, వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో కానీ అడిగారు మనకు. సో అందులో చూస్తే ఏంటంటే మనకు ఇచ్చింది ఏంటంటే దే షుడ్ బి యూనియన్ ఆఫ్ ఇండియా ఎంబ్రాసింగ్ బోత్ బ్రిటిష్ ఇండియా అండ్ స్టేట్స్. సో ఇది కరెక్ట్ అండి. సో ద ముస్లిం మెజారిటీ ప్రొవిన్సెస్ షుడ్ బి సపరేట్లీ కాన్స్టిట్యూటెడ్ ఇంటూ యూనియన్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ క్వశ్చన్ సంబంధించింది ఇది అయితే కాదు. సో ఆప్షన్ బి అనేది నాట్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో రిమైనింగ్ ఏ అండ్ సి అండ్ డి ఇస్ కరెక్ట్. ఎందుకంటే ద ప్రొవిన్స్ షుడ్ ఎంజాయ్ ఆటోనమీ ఆల్ సబ్జెక్ట్ అండ్ షుడ్ బి ఫ్రీ టు ఫార్మ్ గవర్నమెంట్. 3 బేసిక్ గ్రూప్స్ అనేది ప్రపోజ్డ్ బై మిషన్ వర్. గ్రూప్ ఏ ఏంటంటే హిందూ మెజారిటీ ప్రొవిన్సెస్, గ్రూప్ బి ఏంటంటే ముస్లిం మెజారిటీ ప్రొవిన్సెస్, గ్రూప్ సి ఏంటంటే బెంగాల్, అస్సాం. సో ఈ 3 కరెక్ట్. సో ఆప్షన్ బి అనేది నాట్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ స్పెంట్ ఏ ఇయర్ ఆఫ్ కంప్లీట్ సైలెన్స్ ఇన్ 1926 టు ఖాదీ ప్రోగ్రామ్, అదే కన్సల్టెడ్ ఖాదీ ప్రోగ్రామ్, లేకపోతే వర్క్ ఫర్ హరిజన్స్ వెల్ఫేరా, లేకపోతే చౌరీ చౌరా వైలెన్సా, లేకపోతే వెరైటీస్ బయోగ్రఫియా. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ అనేది అడుగుతుంటారు కాబట్టి ఆప్షన్ బి. మనం ఇందాకే దీనిపైన ఒక క్వశ్చన్ అనేది వేరే విధంగా కూడా అడగడం జరిగింది మనం. సో అదేంటంటే మహాత్మా గాంధీ స్పెంట్ ఏ ఇయర్ ఆఫ్ కంప్లీట్ సైలెన్స్ ఇన్ 1926 టు వర్క్ ఫర్ హరిజన్ వెల్ఫేర్. నెక్స్ట్ క్వశ్చన్, ది ముస్లిం లీగ్ withdraw its acceptance of cabinet mission plan and decide to resort to direct action on day on. సో మనకు ఇచ్చిన దాంట్లో ముస్లిం లీగ్ అనేది withdraw its acceptance of cabinet mission plan and decided to resort to direct action day. సో ఇందాక మనం డెలివరెన్స్ డే చూసాము, ఇక్కడేమో డైరెక్ట్ యాక్షన్ డే. సో గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ అనేది ఎక్కువగా మనకు ఉన్నది కాబట్టి అది ఎప్పుడంటే ఆగస్టు 16, 1946. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ఎక్కువగా దీనిపైన కూడా ఎక్కువగా అవకాశం ఉంది రావడానికి. ఆన్ ద డైరెక్ట్ యాక్షన్ డే అన్ప్రెసిడెంట్ బ్లడ్ షెడ్ టుక్ ప్లేస్, అంటే ఏ రిజల్ట్ ఆఫ్ హిందూ ముస్లిం రియోట్స్. సో దాఖలా నమాల్ కలకత్తా, ఢిల్లీ, మీరట్, కరాచీ. ఎప్పుడైతే ఈ డైరెక్ట్ యాక్షన్ డే అన్ప్రెసిడెంట్గా చాలామంది అంటే ఒక వైలెన్స్ క్రియేట్ అవ్వడం హిందూ ముస్లిం మధ్యలో. సో చాలా 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 ఇది ఒక
ఇండియన్ అంటే ఒక హిస్టరీలో ఇదనమాట అన్ప్రెసిడెంట్ బ్లడ్ షెడ్ టుక్ ప్లేస్ అనమాట. ఇది చాలా చాలా ఇది అంటే దీంతో కాన్స్టిట్యూన్స్ చాలా జరుగుతున్నాయి. సో అందులో చూస్తే మనకు ఢాకాలోనా, లేకపోతే కలకత్తాలో, ఢిల్లీనా, లేకపోతే మీరట్ అండ్ కరాచీనా. సో ఇది ఎక్కడ అంటే కలకత్తాలో. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో గుర్తుపెట్టుకోండి, ఇందాకేమో మనం డైరెక్ట్ యాక్షన్ డే అని చూసాము, ఇప్పుడేమో ఆ ప్లేస్ అని అడిగాము మనం ఇప్పుడు. సో ఇంటీరియం గవర్నమెంట్ విచ్ టుక్ ఆఫీస్ ఆన్ September 2, 1946 వాస్ హెడెడ్ బై. సో ఇంటీరియం గవర్నమెంట్లో విచ్ టుక్ ఆఫీస్ ఆన్ September 1946. సో దానికి అధ్యక్షత ఎవరు అడిగారు మనకు? రాజేంద్ర ప్రసాదా, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ, లేకపోతే వల్లభాయ్ పటేల్, లేకపోతే సి రాజగోపాలాచారినా. సో ఈ విధంగా కూడా మనకు క్వశ్చన్ అనేది అడుగుతుంటారు కాబట్టి గుర్తుపెట్టుకుని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఇంటీరియం గవర్నమెంట్ అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ద ఎలక్షన్ టు ద కాన్స్టిట్యూంట్ Assembly were held in July 1946. The Constitutional Assembly met for the first time in New Delhi on. సో ఎప్పుడైతే జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ అనేది అయిందో, సో ద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫస్ట్ టైం అనేది మీట్ అయిందనమాట. ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. సో ఏ రోజున అడగడం జరిగింది, అది ఎప్పుడు అంటే December 9, 1946. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ made the historic announcement of the end of British rule in India and transfer of power to responsible Indians hands by a date not later than June 1948. సో మనకు అడగవచ్చు, ఏ ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఇలా హిస్టారిక్ మూమెంట్ అనౌన్స్మెంట్గా ఇంకా బ్రిటిష్ రూల్ అనేది కంప్లీట్గా అయిపోతుందని అడగడం జరిగిందంటే ఎవరంటే అట్లీ. గుర్తుపెట్టుకోండి ప్రైమ్ మినిస్టర్. అయితే మనకు అంటే ఇండియన్ రెస్పాన్సిబుల్ ఇండియన్ హ్యాండ్స్ బై డేట్ ఆఫ్ నాట్ లేటర్ దెన్ June 1948. అయితే మనకు అతను ఎప్పుడు ఇది అనౌన్స్ చేయడం జరిగిందని ఇచ్చారు మనకు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడు అంటే ఇది February 20, 1947. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా వాస్ పార్టీషన్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫార్ములా కంటైన్ ఇన్. సో ఇండియా వాస్ పార్టీషన్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫార్ములా కంటైన్ ఇచ్చారు మనకు. క్యాబినెట్ మిషన్ ప్లానా, లేకపోతే యాక్టివ్ డిక్లరేషనా, లేకపోతే June 3 ప్లాన్ ఆర్ లేకపోతే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అంటారు దీన్ని. సో దీంట్లో ఏంటంటే ఏదంటే June 3 ప్లాన్ లేకపోతే మౌంట్ బ్యాటన్ ప్లాన్ అనేది అంటారు దీన్ని. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఇండియా వాస్ పార్టీషన్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫార్ములా కంటెంట్ June 3 ప్లాన్ ఆర్ మౌంట్ బ్యాటన్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ మహాత్మా గాంధీ అల్టిమేట్లీ lend his support to the resolution passed by the Congress Working Committee agreeing to the partition of India in spite of his personal lifelong outspoken disapproval of Pakistan. సో ఎందుకు మహాత్మా గాంధీ అల్టిమేట్లీ ఏంటంటే lend his support to the resolution passed by Congress Working Committee and agreeing to the partition of India in spite of Pakistan అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో అది దేని రిలేటెడ్ అంటే టు ప్రివెంట్ లాస్ ఆఫ్ ప్రెస్టీజ్ ఆఫ్ ద కాంగ్రెస్ మినిస్టర్ హూ హ్యాడ్ అగ్రీ టు ద పార్టిషన్. సో దీనికి సంబంధించింది ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అంటే కవరింగ్ అన్డివైడెడ్ ఇండియా పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ కామన్స్ వాస్. సో లాస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అనేది పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ కామన్స్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, లేకపోతే క్యాబినెట్ మిషన్ ప్లానా, లేకపోతే మౌంట్ బ్యాటన్ ప్లానా, లేకపోతే ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లా. అది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది లాస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ కామన్స్. నెక్స్ట్ క్వశ్చన్, సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు నేషనల్ లీడర్తో పాటు వాళ్ళ యొక్క పేపర్ పబ్లిష్డ్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, ది మహారాతా కేసరి ఇచ్చారు మనకు, అండ్ వందే మాత్రం అండ్ ది పీపుల్ ఇచ్చారు, యంగ్ ఇండియా ఇచ్చారు, న్యూ ఇండియా ఇచ్చారు. సో ఇదేమో పేపర్, ఇక్కడేమో లీడర్. సో గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా కూడా మనకు ఎక్కువగా ఎగ్జామినేషన్లో అంటే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ బిట్స్ ఈ రూపంలో ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి, అండ్ చాలా వరకు ఎక్కువగా ఎగ్జామినేషన్ కూడా వస్తుంది కాబట్టి. సో మహారాష్ట్ర కేసరి ఏంటంటే ఇది ఎవరికి సంబంధించిందంటే బాలగంగాధర్ తిలక్. సో ఆప్షన్ దీనికి సంబంధించింది ఏ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకు వందే మాత్రం అండ్ పీపుల్ ఎవరికి సంబంధించిందంటే లాలా లజపత్ రాయ్, డి. యంగ్ ఇండియా ఏమో మహాత్మా గాంధీ, సి. ఇది ఇక్కడేమో డి. సో ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్. ద సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ వాస్ ఫౌండెడ్ ఇన్ 1905. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరు స్థాపించారు అడగడం జరిగింది. సో ఎవరండి, బీజీ తిలక, లేకపోతే లాలా లజపత్ రాయ, లేకపోతే గోపాలకృష్ణ గోఖలే, లేకపోతే అరవిందో ఘోష్ అడిగారు. సో ఎవరు ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ స్థాపించారంటే 1905 అంటే ఇది చాలా ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద సేమ్ నేషనల్ లీడర్తో పాటు ద ఎపిథెట్స్ బై దేర్ నోన్, అంటే ఒక పర్సన్ ఉన్నారు ఇప్పుడు, ఆ పర్సన్ యొక్క ఎపిథెట్స్ అంటే దానికి సంబంధించిన. సో లాలా లజపత్ రాయ్ని ఏమని అంటారో పిలుస్తారు అని కూడా మనకి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది మీకు ఎగ్జామినేషన్లో. సో గుర్తుపెట్టుకోండి. సో అందులో చూస్తే మనము లాలా లజపత్ని ఏమని పిలుస్తారంటే లయన్ ఆఫ్ పంజాబ్గా పిలువబడుతున్నాను. సో ఆప్షన్ 4. బాలగంగాధర్ తిలక్ ఏమో లోకమాన్య తిలక్గా పిలువబడుతుంది. సిఎఫ్ ఆండ్రూస్ని ఏమని పిలుస్తారంటే దీనబంధుగా. వల్లభాయ్ పటేల్ని ఏమని పిలుస్తారంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాబాయి నవరోజ్ని ఏమంటారంటే గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మహాత్మా గాంధీ కంపేర్డ్ ఫిరోజ్ షా మెహతా విత్ ద హిమాలయాస్, తిలక్ విత్ ద ఓసియన్స్ అండ్ గోఖలే విత్. సో మహాత్మా గాంధీ ఏమో ఫిరోజ్ షా మెహతానేమో హిమాలయగా కంపేర్ చేయడం జరిగింది. తిలక్ని ఏమో మహాసముద్రంగా అంటే కంపేర్ చేయడం జరిగింది. గోఖలేని ఏ విధంగా అతను కంపేర్ చేశారంటే గంగేజ్గా, అంటే గంగా నదిగా. నెక్స్ట్ క్వశ్చన్, హూ డిడ్ మహాత్మా గాంధీ రికగ్నైజ్ యాజ్ హిస్ పొలిటికల్ గురు. సో ఎవరు మహాత్మా గాంధీ అనేది హూ డిడ్ మహాత్మా గాంధీ రికగ్నైజ్ యాజ్ పొలిటికల్ గురు. సో మహాత్మా గాంధీ రికగ్నైజ్ చేసిన పొలిటికల్ గురు అడిగారు మనకు. ఫిరోజ్ షా మెహతానా, లేకపోతే బాలగంగాధర్ తిలక్, లేదా గోపాలకృష్ణ గోఖలే, లేకపోతే దాదాబాయి నవరోజ్న. సో ఇది కూడా అడుగుతుంటారు. సో ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. సో హూ డిడ్ మహాత్మా గాంధీ రికగ్నైజ్ యాజ్ హిస్ పొలిటికల్ గురు అంటే గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ కాంగ్రెస్ అండ్ నేషనలిస్ట్ లీడర్ టు ఫేస్ రిపీటెడ్ ఇంప్రిజన్మెంట్ వాస్. సో ఫస్ట్ కాంగ్రెస్తో పాటు మన నేషనలిస్ట్ లీడర్ ఫేస్ రిపీటెడ్ ఇంప్రిజన్మెంట్ వాస్ ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ, బాలగంగాధర్ తిలక్. సో ఎవరిని అడిగారు కాబట్టి ఎవరంటే బాలగంగాధర్ తిలక్, ఫస్ట్ కాంగ్రెస్ మరియు నేషనలిస్ట్ లీడర్ టు ఫేస్ రిపీటెడ్ ఇంప్రిజన్మెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్రాడ్ అరబిందో ఘోష్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో అరబిందో ఘోష్ సంబంధించిందంటే ఇంటూ ఫోల్డ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇది సో ఎక్కువగా మనకు నేషనల్ లీడర్ ఈ విధంగా క్వశ్చన్ అనేది అడుగుతుంటారు కాబట్టి ఇదేంటంటే పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఆల్రెడీ దీనిపైన మనం ఈ క్లాస్లో స్టార్టింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో అరబిందో ఘోష్ ఇంటూ ద ఫోల్డ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఏంటంటే అది పార్టిషన్ ఆఫ్ బెంగాల్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అరబిందో ప్రోగ్రామ్ టు అచీవ్ ఇండిపెండెన్స్. సో విచ్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ అరబిందో ప్రోగ్రామ్ అంటే టు అచీవ్ ఇండిపెండెన్స్ డే అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ సీక్రెట్ సొసైటీస్నా, లేకపోతే ప్యాసివ్ రెసిస్టెన్సా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ అజిటేషన్, లేకపోతే టెర్రరిజమా. సో దేనికి సంబంధించిందంటే అది ప్యాసివ్ రెసిస్టెన్స్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. సో ఇంతవరకు ఏంటంటే మనం 50 బిట్స్ అనేది ఈ క్లాస్లో సాల్వ్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మనం 50 బిట్స్ సాల్వ్ చేయడం జరిగింది. సో ప్రతి ఎపిసోడ్లో మనం ప్రతి క్లాస్లో మనం 50 బిట్స్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ బిట్స్ ఏంటంటే మీకు జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడా. సో ప్రతి టాపిక్ సబ్ టాపిక్ పైన కూడా ప్రతి నేషనల్ లీడర్, రివాల్యూషనరీ లీడర్తో పాటు అతని యొక్క సంబంధించిన అంటే కొన్ని న్యూస్ పేపర్స్ అయినా, లేకపోతే అతనికి సంబంధించిన కొన్ని అంటే సంఘటనల గురించి కూడా మనం చాలా వరకు మనం క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.